అధికార దాహంతో మనం ఏం చేసినా చెల్లుబాటు అవుతుందో మనల్ని ఎవరు అడిగే వాళ్ళు ఎవరు లేరు కదా అని చెప్పేసి మీరు చేసిన ప్రవర్తనలు లేవా? నా మీద దాడి జరిగింది మొట్టమొదటిసారిగా బ్రాహ్మణులు మీ అధికారంలో, మీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు మొట్టమొదటిసారిగా నా మీద దాడి జరిగింది. దాని రికార్డుకి సంబంధించిన కాగితాలు కూడా, పేపర్ స్టేట్మెంట్ కూడా నా దగ్గర నేను ప్రూఫ్లతో సహా నేను చూపిస్తా. మొట్టమొదటిసారి జరిగింది నా మీద దాడి. ఆ రోజున మీకు గుర్తుకు రాని బ్రాహ్మణ సోదరులు ఈ రోజున పాపం వలకమాలిన ప్రేమ వచ్చింది అంటే చాలా హాస్యాస్పదంగా ఉంది. నోరు మీద పని వైనం. మరి రఘుపతి గారు ఉన్నప్పుడు కాన్స్టిట్యున్సీలో జరిగిన దాడికి మరి ఆ రోజున ఆయన ఎందుకు స్పందించలేదు? విజయవాడ దుర్గామ్మవారి గుళ్ళో, మీ సెంట్రల్ నియోజకవర్గంలోకి సంబంధించి విజయవాడ కనకదుర్గ అమ్మవారి గుళ్ళో వెండి సింహవాహనాలు పోయినప్పుడు మీరు ఎందుకు స్పందించలేదు? అంతర్వేది రథాలను తగలబడ్డప్పుడు ఆ రోజు మీరు ఎందుకు స్పందించలేదు? రామతీర్థంలో శ్రీరాముల వారి యొక్క శిరస్సును చేసినప్పుడు అప్పుడు ఎందుకు మీరు స్పందించలేదు? మీ యొక్క కార్యకర్తలు వెళ్ళి ఒక అర్చకుడిని గుళ్ళోకి వెళ్ళి అర్చకుడు యొక్క యజ్ఞోపవేతాన్ని తెంపి ఆయన కొట్టినప్పుడు మీరు ఎందుకు స్పందించలేదు? ఈ రోజున పాపం వచ్చేసేసి పేపర్ స్టేట్మెంట్ ఇచ్చేసేది మేము బ్రాహ్మణ జాతినే ఉద్ధరించడానికి మేము ముందుకు వచ్చేసామని చెప్పని బ్రాహ్మణ సోదరులు ఎవరు నమ్మేవాళ్ళు ఎవరు లేరండి. మీరు ఎంత మీరు మోసాలు చేశారో, ఎంత ఇది చేశారో బ్రాహ్మణ సోదరులకి. కార్పొరేషన్ నాశనం చేశారు మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత. బ్రాహ్మణులకు అందాల్సిన పథకాలన్నీ నాశనం చేసేశారు. ఈ రోజున సత్యహరిశ్చంద్రులాగా మీరు వచ్చి మాట్లాడతానంటే ఏ విధంగా రాష్ట్ర ప్రజలు నమ్ముతారో ఒక్కసారి మనం ఆలోచించండి.